గత 2 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే 'పవన్ డౌన్, జూనియర్ ఎన్టీఆర్ అప్' అని. అంటే పవన్ వెనక్కెళ్ళిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చాడు. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి దేశవ్యాప్తంగానే ఫాలోయింగ్ పెరిగింది. పవన్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ రెండో ప్లేస్‌లో ఉంటే పవన్ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. సో, అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు గాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకొస్తే పవన్‌ని ఖచ్చితంగా దాటేయగలడు. జూనియర్ ఎన్టీఆర్ దూకుడు గాని, అతని ఇది గాని, అతని ఫిజికల్ ఫిట్‌నెస్ గాని ఇవన్నీ గూడా పవన్ కళ్యాణ్‌కి లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పాదయాత్ర చేయలేడు. ఒక 4 అడుగులు గట్టిగా నడవలేడు. ఆయనకుండే ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్యం గావచ్చు, ఏజ్ గావచ్చు అవన్నీ పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ డైనమిక్‌గా ఉన్నాడు. పీపుల్‌లో గూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి ఫాలోయింగ్ తగ్గిపోయింది. క్రేజ్ తగ్గిపోయింది. అధికారంలోకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినవేవి చేయకపోవడం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం, క్లియర్‌గా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి నీడగా మారిపోయాడు అన్న అభిప్రాయం వచ్చింది. ఇలాంటప్పుడు గాని ఒక తిరుగుబాటుదారుల్లాగా రంగంలోకి దిగితే జూనియర్ ఎన్టీఆర్‌కి ఆహ్, బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు ఎందుకంటే ఇప్పుడు జగను, చంద్రబాబు, లోకేషు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ప్రజలు చూసేసారు. ఇప్పుడొక కొత్త నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు గాని ఈయన రాజకీయాల్లోకొస్తే మాత్రం మామూలుగా ఉండదు అన్న ఆర్గ్యుమెంట్స్ సడెన్‌గా మొదలైనాయి. ఎందుకంటే ఎప్పుడైతే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ని బండబూతులు తిడుతూ, వాళ్ళ అమ్మను తిడుతూ ఒక ఆడియో చేశాడు. 'వార్ 2' రిలీజ్‌ని నేను ఇక్కడ అనంతపూర్‌లో రిలీజ్ అవ్వనని. ఆడియో బయటకొచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ చర్చలోకి విపరీతంగా వస్తున్నాడు. అతనికి అన్యాయం జరిగిందని, దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా సైలెంట్‌గా ఉండడం కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్‌కి ప్లస్ అవుతుంది. అతను ఏదో ఒకటి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడంటే గుమ్మనంగా ఉన్నాడు. అతను టైం చూసి దెబ్బ కొట్టబోతున్నాడు అని అంటున్నారు. అది బీజేపీ నవంబర్ తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ తెలుగుదేశం మధ్య ఆల్రెడీ గొడవలున్నాయి. అవి బయటకు రాబోతున్నాయి. చంద్రబాబు బయటకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది అనేది ఒక కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు ఈ వార్త వైరల్ అవ్వడానికి కారణం అంటే జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ అంటే అసలు ఈ ప్లేస్‌లు ఎవరిచ్చారు? ఫస్ట్ ప్లేస్ ఏంటి? మూడో ప్లేస్ ఏంటి? నాలుగో ప్లేసు పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి, అనేది చూసినప్పుడు మామూలుగా ఒకప్పుడు ట్విట్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ అంటారు గదా! ఈ ఎక్స్ ఎవ్రి మంత్ గూడా సెలబ్రిటీల ప్లేసుల్ని నిర్ణయిస్తదనమాట. అంటే పొలిటికల్‌గా, ఫిల్మ్ ఫీల్డు, స్పోర్ట్స్ ఫీల్డ్. ఈ ప్రధానంగా ఈ 3 రంగాలే గదా! మనకి సెలబ్రిటీలు కనబడేది. వ్యాపారము మిగతావి ఉన్నా గూడా అవి ఈ 3 రంగాల్ని బీట్ చేయలేదు. ప్రధానంగా మనకి సెలబ్రిటీ ఫిగర్స్ అంటే పొలిటికల్, సినిమా, స్పోర్ట్స్. ఈ 3 రంగాల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ 3 రంగాల్లో ఆయా మంత్‌లో ఎవరు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్నారు. అంటే ఏ పేరు మెన్షన్ ఎక్కువ చేస్తున్నారు? ఏ పేరుని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు? వాళ్ళేమన్నా ట్వీట్ చేస్తే రీట్వీట్లు ఎన్నొచ్చాయి? తర్వాత లైక్స్ ఎన్నొచ్చాయి? షేర్‌లు ఎన్నొచ్చాయి? వీటన్నిటిని అనలైజ్ చేయడానికి ట్వీట్ బ్లైండర్ ఎక్స్ అనే ఒక టూల్ ఉంటదనమాట. ఈ ట్వీట్ బ్లైండర్ ఎక్స్ అనేది వీటన్నిటిని అనలైజ్ చేస్తుంది. మొత్తం డేటాను అనలైజ్ చేసి ఎక్కువ ఎవరెవరి గురించి మాట్లాడుకున్నారో అది ఆహ్, ఒక చార్ట్ ఔట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేస్తుందనమాట. ఆ లిస్ట్‌లో ఆగస్ట్‌లో ఒక లిస్ట్ వచ్చింది. ఎవ్రి మంత్ వస్తదిది. ఇది ఆగస్ట్‌లో వచ్చిన లిస్ట్‌లో నంబర్ 1 మోడీ ఉన్నాడు. మోడీ మీద విపరీతంగా ట్వీట్లు చేయడం గాని, లైక్స్ గాని, ఆయన పేరు డిస్కస్ చేయడం గాని, మోడీ గురించి ఎక్కువ ఈ ఎక్స్‌లో డిస్కషన్స్ అవన్నీ జరిగాయి కాబట్టి నంబర్ 1 ప్లేస్ మోడీ ఉన్నాడు. ఏది దేశవ్యాప్తంగా ఈ లిస్ట్ అన్నమాట. సెకండ్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇది షాకింగ్‌గా ఉంది అందరికి. ఎందుకంటే నేషనల్ వైడ్‌గా జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా ఆహ్, పాపులర్ ఫిగర్స్ చాలా మంది ఉన్నారు. తర్వాత స్పోర్ట్స్‌లో తీసుకుంటే ధోని, విరాట్ కోహ్లీ లాంటి ఫిగర్స్ ఉన్నారు. వీళ్ళందరిని దాటి మోడీ తర్వాత పాపులర్ ఫిగరు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఎక్స్ చెప్పడం అనేది షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఉండే లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల్ని ఇది షాక్‌కి గురి చేసింది. అవునా! జూనియర్ ఎన్టీఆర్‌కి ఇంత ఫాలోయింగ్ ఉందా ఎక్స్‌లో అని. అట్లాగే మూడో ప్లేస్‌లో విరాట్ కోహ్లీ వచ్చాడు. నాలుగో ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఐదో ప్లేస్‌లో ధోని. ఆరో ప్లేస్‌లో అల్లు అర్జున్ అండ్ అక్షయ్ కుమార్.
వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట. మన దగ్గర డేటా 6 ప్లేసులకి ఉంది. ఈ 6 ప్లేసుల్లో వచ్చిన బాప్ బ్యాచ్ వీళ్ళన్నమాట. సో ఇప్పుడేందంటే మోడీ కంటే పాపులారిటీ ఉంది. పైగా ఈ మధ్య కాలంలో ట్రంపు మనకి 50% ఆహ్, ఆహ్, ట్యాక్స్. టారిఫ్స్ విధించడం, దాన్ని మోడీ గట్టిగా వ్యతిరేకించడంతో మోడీకి ఒక్కసారిగా ఆహ్, ఇమేజ్ పెరిగింది. అంతకుముందు యుద్ధం విరమించినప్పుడు ట్రంప్ నేనే ఆపానన్నప్పుడు మోడీ ఇమేజ్ కొంత డౌన్ అయింది. హ్మ్. ఎందుకంటే మోడీ ట్రంప్ చెప్పినట్టు యుద్ధం ఆపేసాడా అని. ఎందుకంటే యుద్ధం మనం గెలిచిపోతున్నాం, పాకిస్తాన్ ఓడిపోతుంది, ఇట్లాంటిది ఒక మోడీని సపోర్ట్ చేసే మీడియా ఓదరగొట్టిన టైంలో సడెన్‌గా యుద్ధం ఆపేసరికి అందరూ మోడీని సమర్థించేవాళ్ళు కూడా డిసప్పాయింట్‌మెంట్ వచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ గాని, మిగతా రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే ఎప్పుడైతే ట్రంప్ ఇది చేశారో అప్పుడు కూడా బిగినింగ్‌లో మోడీకి కొంత వ్యతిరేకత వచ్చింది. అంటే ట్రంప్‌నేమో చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, అమెరికాని క్లోజ్ ఫ్రెండ్ అన్న మోడీ చివరికి ట్రంప్ ఇంత దారుణంగా ఏస్తే ఏమి చేయలేక సైలెంట్‌గా ఉన్నాడు అన్నట్టుగా.